అందరికీ నమస్కారం. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అమ్మా. చాలామంది లలిత ఉపాసన చేద్దామనేసి అనుకుంటారు, కానీ గురువులు రకరకాల మెట్లు ఎక్కిస్తుంటారు గణపతి నుంచి. అలాగా దాని వెనకాల ఉన్న అంతరార్థం ఏంటమ్మా? దాని వెనకాల అంతరార్థం ఏంటి అంటే, గురువులకి ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఏం కష్టపడ్డారో ఫస్ట్ అలాంటి కష్టాలేవి వాళ్ళ శిష్యులు పడకూడదని ఉంటుంది. ఎందువల్ల అంటే, వాళ్ళకి ఆ ఉపాసన చేయడం వల్ల వచ్చే సాధక బాధకాలన్నీ వాళ్ళు అనుభవిస్తారు కాబట్టి, దాన్ని మళ్ళాంటి వాళ్ళకి ఎంత సులభంగా అందించగలము అన్న దాని మీదే వాళ్ళ మొత్తం బుర్రంతా ఉంటుంది. ఇందులో ఏంటి అంటే, తల్లి తండ్రి మీరు ఎప్పుడైనా చూసినప్పుడు వాళ్ళతో మనకి రక్త సంబంధం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు మన కోసమే అన్నీ చేస్తూ ఉంటారు. కానీ గురువులకి ఏంటి అంటే, అసలు రక్త సంబంధం ఏం లేదు, కానీ ఆత్మబంధం. ఎప్పుడు కూడా తనకంటే తన బిడ్డ ఎవరైతే తన శిష్యుడు ముందుకు వెళ్ళాలి అన్నదే గురువు యొక్క కాన్సెప్ట్. ఆ ముందుకు వెళ్ళాలి కూడా ఏంటి అంటే, కష్టపడకూడదు, ఈజీగా వెళ్ళాలి అన్న దానికోసమే వాళ్ళు అసలు ఈ స్టెప్ పెట్టారు. ఎందుకు స్టెప్పులు పెట్టారు అని అంటే, సపోజ్ శ్రీ విద్యా ఉపాసనలో మనం తీసుకున్నప్పుడు లలితాదేవిదే డైరెక్ట్గా చేయొచ్చు కదా. అందులో చాలామందికి ఏంటి అంటే, శ్రీ విద్యకు వచ్చాను అంటే ఫస్ట్ రోజు నవావరణార్చన చేసేయాలి, వాళ్ళ కాన్సెప్ట్ అదే. నవావరణార్చన చేసేయాలి అన్నది ఓకే, కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే, మన ఇంటి చుట్టూ డ్రైనేజ్ ఉందనుకోండి, మీకు ఎగ్జాంపులే చెప్తాను. ఆ డ్రైనేజ్ని మనం క్లీన్ చేయడం మొదలుపెట్టాం, మురికి వాసన వస్తుంది కదా. ఆ మురికి వాసన కనుక నువ్వు భరిస్తే మాత్రమే ఏమవుతుంది అంటే, ఆ డ్రైనేజ్ అన్నది క్లీన్ అవుతుంది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఈ లోపల ఒక డ్రైనేజ్ ఉంది. అది ఏమిటి అంటే, పూర్వజన్మనుకో ఈ జన్మనుకో ఇప్పుడు చేసిననుకో పుణ్యాలు పాపాలు ఏవైతే ఉన్నాయో. నిజం చెప్పాలి అంటే, ఓ 10 రైట్ చేసామంటే 90 తప్పులే చేస్తాం మనకి తెలియకుండానే. ఈ తప్పులు అంటే ఏమీ లేవు, చిన్న చిన్నవే. ఇప్పుడు సపోజ్ చూడండి, మనం లలితాదేవి పూజ చేద్దామని ఇంట్లో అనుకుని లలితాదేవికి పూజ మొదలుపెట్టాం. పూజ మొదలుపెట్టి పూజ చేస్తుండగా ఏం చేస్తూ ఉంటావు, ఇక్కడ పూజ చేస్తూ ఉంటావు. ఏమే అక్కడ స్టవ్ మీద ప్రసాదం పెట్టాను, ఆ ప్రసాదం కదుపు అని ఎవరికో చెప్తారు. ఈ లోపల ఎవరో వచ్చారు, మీరు గబగబా లేచిపోయి, అంటే ఏంటంటే ఆ పూజనే మూవ్ అయిపోయి వాళ్ళని కూర్చోపెట్టాలి అంటే మీకున్న మొహమాటం. ఇవన్నీ ఏం చేస్తున్నాయి అని అంటే, మీరు అసలు ఏం చేస్తున్నారు, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దేనికి ఇవ్వటలే. మళ్ళీ వచ్చినావిడ కూడా లలితే కాదని అన్నట్లే. అప్పుడు నువ్వు దాన్ని నిజంగా లలితలా భావించావు అనుకో, ఆ తర్వాత నువ్వేం చేయకూడదు మళ్ళీ ఆవిడ గురించి వెనకాల. ఇక్కడ మొహమాటం చేస్తాం పూజ దగ్గర మాత్రం, ఆడికి వెళ్ళేసరికి ఏం చేస్తున్నాం, మళ్ళీ వెనకాల మాట్లాడుతున్నాం. అంటే మనం ఏం చేస్తున్నాం అసలు మనకు అర్థమవుతుందా? అర్థమవటలే. ఇలా ఏంటంటే, తప్పులేవో రైట్ లేవో మనకు తెలియదు. ఎందుకంటే తెలిస్తే ఎవరు తప్పు చేయరు, తెలిస్తే ఎవరు ఇంకోళ్ళని మాట్లాడరు, తెలిస్తే ఎవరి పక్కన మాట్లాడుకోరు, అందరూ దేవతల్లాగే ఉంటారు. ఈ పూజ కూడా చేస్తున్నది అది తెలుసుకోవడానికి. నిజం చెప్తే అంటే, మంచి ఏదో చెడేదో తెలుసుకుని, విచక్షణ జ్ఞానం తెలుసుకుని మన గురించి మనం అర్థం చేసుకోవడానికే. ఇప్పుడు మనం చేస్తున్న బిజినెస్ ఏంటి అంటే, మొత్తం ప్రపంచాన్ని అంతటినీ అర్థం చేసుకోవాలనుకుంటున్నాం, కానీ మనం దేన్ని అర్థం చేసుకోవట్లేదు. నిజం చెప్తే ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నా ప్రపంచాన్ని నేను అర్థం చేసుకోవాలి. ఆ స్థితి ఎవరిస్తారు అంటే, ఈ ఉపాసన ఇస్తుంది. సో అది రావాలి అంటే, లలితాదేవికి ఒకేసారి పూజ చేసాము అని అన్నప్పుడు ఏంటంటే, ఈ స్టెప్పులు పెట్టడానికి కూడా ఏంటంటే కొంతగా క్లీన్ చేసుకోవడం. అంటే ఈ డ్రైనేజ్ని కూడా పూర్తిగా క్లీన్ చేస్తే ఆ డ్రైనేజ్ కంటే లోపల నుంచి బోల్డని కంపులు వచ్చేస్తాయి. ఆ చెడ్డ వాసనల్ని భరించలేమన్న విషయం వల్ల ఏం చేస్తున్నా, ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క అహంకారం ఉంటుంది, కొన్ని కోరికలు ఉంటాయి. ఈ అహంకారం కోరిక మీదే మానవుడి యొక్క జీవితం మొత్తం ఆధారపడి ఉంది. నిజమైన అహంకారంలోకి, నిజమైన కోరికలోకి, అంటే మహత్ అహంకారంలోకి, ఉన్నతమైన కోరికలోకి వెళ్ళాలి అంటే ఈ చిన్నవన్నీ దాటాలి. ఎందుకంటే భూమి మీద ఉన్నంతసేపు ఆ కోరిక అహంకారం అన్నది మనది విడవదు. కానీ మనం ఎలాంటి కోరికలు కోరుతున్నాం, ఎలాంటి అహంకారంతో ఉన్నాం. అందుకని ఏం చేశారు, ఫస్ట్ స్టెప్లో గణపతి ఏం చేస్తాడు, ఫిజికల్కి బాడీకి సంబంధించిన మొత్తం అన్నీ క్లీన్ చేస్తాడు. క్లీన్ చేస్తే మనం ఎటు వెళ్ళాలి అన్న దారి ఒకటి మనకు అర్థమవుతుంది, దాన్నే డెస్టినీ, అదే కోరిక.
ఇంకా అహంకారం ఎలా పోతుంది అంటే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందువల్ల చూడండి, ఇప్పుడు మంట దగ్గర కూర్చోవాలనుకో, హోమం దగ్గర మనకు భయం, అమ్మో వేడొచ్చేస్తుందేమో. సూర్యుడి కింద కూర్చోవాలి, భయం వేడొస్తుందేమో అని. చలేసింది, పోనీ ఉండగలవా? ఇంత వేడిని భరించలేకపోతున్నారు కదా, వాళ్ళు చల్లని భరిస్తున్నారా? భరించేటలే. అంటే దేన్ని శరీరం తట్టుకోకపోతే మనం ఏది సాధించగలం అసలు? అంటే కింద కూర్చోలేను, కాళ్ళు నొప్పులు పెడతాయి, పైన నుంచోలేను, మళ్ళీ కాళ్ళు నొప్పులు పెడతాయి, పోనీ కూర్చోలేను కదా అని చెప్పి నుంచోగలుగుతున్నానా? అలాంటి సోఫాలో ఎక్కువసేపు కూర్చున్నాను, నడుము నొప్పి పెడుతుంది అంటున్నాను. అంటే కూర్చోలేను, నుంచోలేను, కదలలేను, పని చేయలేను. ఇలాంటి స్థితి నుంచి మళ్ళీ ఒక కదలికను ఎవరు తీసుకొస్తారో ఆయనే గణపతి. గణపతి పని ఏంటి అంటే మనని కదల్చడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే కదిలి పని చేస్తున్నావో ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయడం. ఎందుకంటే కష్టపడిన వాడికే తెలుస్తుంది దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి. కష్టమేమి లేదనుకోండి, ఏముంది ఇది పోతే ఇంకోటి వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే దాని మీద ఏం పెద్ద అకౌంటబిలిటీ అంటారు చూసారా, అది ఉండదు. సో ఇక్కడికి వచ్చేసరికి గణపతి మనకు నేర్పించేది అదే. ప్రతి దానికి ఒక అకౌంట్. అంటే ఏంటి అంటే నేను ఇది కష్టం, దీన్ని నిలబెట్టుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ మినిట్ నేను కదిలి పని చేస్తేనే అది అవుతుంది. సో అలా నాకేంటంటే ప్రతి దాంట్లో వచ్చి కష్టాన్ని తీసుకోగలిగే శక్తిని, అంటే ఏంటంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తామో అంత గొప్పగా ఎదుగుతాము అన్న కాన్సెప్ట్ మనకు గణపతి నేర్పిస్తాడు. అప్పుడు ప్రతి దాంట్లోనూ హార్డ్ వర్క్ అంటే ఏంటంటే కష్టాన్ని అనుభవించాలి అని అన్నప్పుడు అది కష్టంగా కాకుండా సుఖంగా ఎంత బాగా మలుచుకోవచ్చు అన్నది మనకు అర్థం చెప్పేది ఎవరు అంటే గణపతి. అప్పుడు మీకు అర్థమవుతుంది మామూలుగా ఏంటి అంటే ఆ స్థితిలో మనం ఎప్పుడు ఇంబ్యాలెన్స్ తర్వాత స్లోగా బ్యాలెన్స్ అయిపోతాం. అప్పుడు వచ్చిన ప్రతిదాన్ని కూడా స్వీకరించగలుగుతాం. ఎందుకు అంటే మీరు ఒక పూజ చేసేస్తున్నాను అనుకుంటారు, హోమం పొగొస్తే అంటారు చాలామంది, ఏంటంటే ఇష్టం ఉండదన్నమాట. ఎందుకు ఆ పొగ నా కంట్లోకి వస్తే ఓకే కాదు, నా ముక్కులోకి వస్తే ఓకే కాదు అని. ఎందుకు వాటర్ వస్తుంది, ఏం లేదనుకో ఆడ కూర్చుని చేశాననుకో అనవసరంగా చెమటలు పడతాయి, లేకపోతే వేడి వస్తుంది. ఇవన్నీ ఏంటి అని ఒకసారి మీరు ఆలోచించుకుంటుంటే ఆ శక్తిని మనం లోపలికి తీసుకోవడమే కదా. ఆ పొగ ఎప్పుడైతే లోపలికి తీసుకున్నామో మీకు ఏమవుతుంది, కంట్లోంచి ముక్కులోంచి చెవులోంచి వాటర్ వచ్చేస్తున్నాయి. అంటే ఏంటి, మీలోని చెడు ఎలా పోతుంది, నీటి రూపంలో బయటకు వచ్చేస్తుంది. చెమట పట్టింది నీటి రూపంలో బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మీరు ఏమవుతున్నారు, లోపల ఫ్రెష్ అవుతున్నారు. అది మీకు అర్థమైతే దాన్ని ఏం చేస్తారు, హ్యాపీగా లోపలికి తీసుకోగలుగుతారు. ఆ స్థితి మనకు గణపతి ఇస్తాడు. అంటే ఏది కనిపించినా సరే దాన్ని ఎంత ఆనందంగా ఎంజాయ్ చేస్తూ లోపలికి తీసుకోవచ్చు అన్నది గణపతి నేర్పిస్తే. రెండో ఆవిడ రాశ్యామల. ఈవిడేంటి అంటే మన ఆత్మశక్తి. ఆత్మకి అంటే స్పిరిచువల్ బాడీ అంటారు దీన్ని, సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ దేహంలో కూడా ఏమవుతుంది అంటే మనకు చాలా అహంకారం ఉంటుంది. అదేమిటి అంటే నేను చాలా ఆధ్యాత్మికత అని చెప్పేసి చూడండి, నా భర్త సహకరించట్లేదు, లేకపోతే నా భార్య సహకరించట్లేదు, ఈ పిల్లలు సహకరించట్లేదు, అత్తమామలు పూజ చేసుకునేవారు, మా అమ్మ నాన్న నన్ను దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు, చదువుకుంటున్నారు, ఇవన్నీ ఏమిటి అని ఆలోచించుకుంటే కంప్లైంట్స్. ఈ కంప్లైంట్స్ అన్నీ ఏంటి అంటే మీకంటూ గణపతి ఒక డెస్టినీ ఇచ్చాడు, అంటే మీరు ఇలా వెళ్ళాలి ఆధ్యాత్మికంగా. కానీ ఇక్కడికి వచ్చేసరికి రాశ్యామలాదేవి పూర్తి ఆధ్యాత్మికత. అంటే ఏంటి అంటే పూర్తిగా దేవుడు నిజం వైపు వెళ్ళడం నేర్పిస్తుంది. అంటే ఏంటి అంటే స్పిరిచువాలిటీ అంటే ఓన్లీ 24/7 చేయాల్సింది సాధన మాత్రమే. అంతేకాని దేవుడు అంటే ఇది అది అని చెప్పేసి మాట్లాడుకుంటూ కూర్చోవడం కాదు, పని చెయ్యాలి. ఆ పని ఏంటి అంటే ఆ దేవత ఎప్పుడు మనతో ఉండేటట్టు చేసుకునే స్థితి అదేమిటి అంటే ఉపాసనకి మాత్రమే అవుతుంది అని చెప్పేసి మనకి రాజశ్యామలాదేవి. అంటే ఏంటంటే ప్రతి క్షణం ఉపాసన చేస్తూనే ఉండాలి, ఏదో ఒక మంత్రం చదువుతూనే ఉండాలి, లేదా యంత్ర పూజ చేస్తూనే ఉండాలి, హోమం చేస్తూనే. వీటి ద్వారా మాత్రమే మనం దేవుడికి, ఎందుకు అంటే మంత్రం అన్న దాంట్లోనే దేవత అధీనురాలు. కాబట్టి నువ్వు ఎంత మంత్రం చేస్తావో నీ సోల్ అంటే నీ సూక్ష్మదేహం అంత ప్యూరిఫై అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే దేవత లక్షణాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావో ఆటోమేటిక్గా రాక్షస లక్షణాలన్నీ ఏమవుతాయి,
వాష్ అవుట్ అయిపోతాయి. అది అప్పుడు నీకు ఆధ్యాత్మికత అంటే పూర్తిగా అవగాహన వస్తుంది. ఏంటి అంటే నా భర్త సహకరించట్లే, భార్య సహకరించట్లే, మా ఆయన తిడుతున్నాడు, లేకపోతే పక్కింటి వాళ్ళు తిడుతున్నారు, ఎదురింటి వాళ్ళు తిడుతున్నారు, ఇవన్నీ మీరు వింటూనే ఉంటారు. లేదా నా దగ్గర అయ్యో ఈ పూజ చేయాలంటే ఎంత సమకూర్చుకోవడానికి నా దగ్గర ఆర్థిక స్తోమత లేదని కొంతమంది అంటారు. కొంతమంది అంటారు ఏంటంటే మా ఇంట్లో ప్లేస్ లేదండి అంటారు. ఇంకో కొంతమంది అంటారు ఏంటి అంటే అమ్మ నేను అందరూ వస్తే వాళ్ళకి నేను చేయలేనండి. ఇవన్నీ మనలో ఉన్న ఇంప్యూరిటీలే. అంటే నిజం చెప్పాలి అంటే అది ఒకటి చెప్పాలి అంటే అనైశ్వర్యం, అంటే దరిద్రం కిందే లెక్క. అది ఐశ్వర్యం కాదు. ఇవన్నీ పోవాలి కాబట్టి ఆవిడ దగ్గర ఉన్న అష్టావరణలు ఏంటంటే అష్టపాసాలు. ఆ అష్టపాసాలు అంటే అర్థం ఏమిటి అంటే అష్టలక్ష్ములు. ఈ అష్ట దరిద్రాలు ఎప్పుడైతే తొలుగుతాయో అప్పుడే, అందుకే పశుపాస విమోచని అని అంటారు అమ్మవారిని. ఆ పాసాలంటే పశువుల కింద లెక్క. అంటే ఆ యొక్క ఏంటంటే ఏవైతే ఆ జంతువులు ఉన్నాయో ఆ జంతువులన్నిటినీ తీసేస్తేనే దేవత యొక్క లక్షణం వస్తుంది, ఆ రాక్షసత్వాన్ని. అది రాజశ్యామలా నేర్పిస్తుంది. అది పోవాలి అంటే దీక్షిత, మీరు దీక్ష తీసుకోవాలి తప్పకుండా. ఏదో ఒక మంత్రాన్ని, అది మీ గురువు ఏం చెప్పారో ఆ విధంగా మీరు ఖచ్చితంగా ఫాలో అయి తీరాలి. అందుకని 2వ స్టెప్ కింద అక్కడ రాజశ్యామల అని పెట్టారు. ఆవిడ ఒక్కతే దేవత దగ్గరికి మనం చేరుస్తుంది. అంటే దేవతతో ఒక అనుభవాన్ని ఇచ్చేది ఎవరు అంటే రాజశ్యామల. అప్పటి వరకు ఏమనుకుంటాం, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు చూస్తే దాన్ని ఏమంటారు, నేను కళ్ళు మూసుకున్నానండి నాకు అమ్మవారు కనిపించేసిందని చాలామంది చెప్తారు. లేదా అమ్మవారు మాట్లాడేస్తోందని చాలామంది చెప్తారు. అమ్మవారు ఇదేదో చేసింది, లేకపోతే చూడండి నేను ఈ కోరిక కోరుకున్నాను అది వచ్చేసింది. ఇది ఒక్కటే కాదండి, నాకు అమ్మవారితో చాలా అనుభవాలు ఉన్నాయని చాలా. అవన్నీ మన అహంకారాలకే హేతువులు. అదే ఒక మాయ. అదేంటండి మాయ అన్నారు. నిజంగా ఒక అనుభవం కనుక మనకు వచ్చింది అంటే ఆ అనుభవం మనం ఏం చేయాలి, మార్చేసి స్థిమితంగా చాలా బ్యాలెన్స్గా మార్చాలి. ఆ బ్యాలెన్స్ ఎప్పుడైతే లేదో అప్పుడు నీకు ఆధ్యాత్మిక అనుభవం ఇంకా రాలేదు. ఆధ్యాత్మిక అనుభవం కనుక వస్తే నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావు దేవుణ్ణి, నీ లోపల. అప్పుడు దేవుణ్ణి ఎప్పుడైతే నీ హార్ట్లో ఫీల్ అయ్యావో, అందుకే అనాహతాప్చనిలయ శ్యామాభావతనత్వే, ఆ శ్యామతత్వాన్ని ఎప్పుడైతే నువ్వు గుండెల్లో ఫీల్ అయ్యావో నీకు ప్రపంచం అంతా ఆధ్యాత్మికమే. అంటే నువ్వు తుడిచిన ఆధ్యాత్మికమే, నీ పక్కనున్న నీ భర్త ఆధ్యాత్మికమే, నీకు పుట్టిన పిల్లలు ఆధ్యాత్మికతే, మీ అమ్మ నాన్న, అంటే వీళ్ళందరే దేవుళ్ళు. వీళ్ళందరూ నీకెందుకు వచ్చారు, నీ చుట్టూనే నీకేదో నేర్పించడానికి. అందుకే అందులో గురువులు ఉంటారు. హంసమూర్తి సంప్రదాయ గురు, పరప్రకాశ సంప్రదాయ గురు, పూర్ణ సంప్రదాయ గురు, నిత్య సంప్రదాయ గురు, కరుణ సంప్రదాయ గురు, 5 గురువులు ఉంటారు శ్యామ ఉపాసనలో. ఈ 5 గురువులు ఎవరంటే మన చుట్టూ మన చుట్టాలు, మన ఫ్రెండ్స్, వీళ్ళే మన ప్రపంచమే. వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే నేనేదో పని చేయడానికి భూమి మీదకి వచ్చానని గణపతి చూపించాడు కదా. ఆ పనికి ఈ శ్యామ ఏం చేస్తుంది అంటే వీళ్ళందరూ నేర్పించడానికి వచ్చారు. వీళ్ళ నుంచి నేర్చుకుని నువ్వేమవ్వాలి, ప్రోగ్రెస్ అవ్వాలి. అది శ్యామ నేర్పిస్తుంది. అప్పుడు మీరు ప్రతి ఒక్కళ్ళలో ఉన్న ఆ దేవతని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయగలరు అంటే మీరు దేవత అయితే, అంతే కదా. మీద దేవుడి లక్షణం వస్తే మీరు ఇంకోళ్ళు దేవుడు అనుకోగలరు. లేకపోతే ఎప్పుడు మన మధ్యలో ఉండే ఏమిటి అంటే జలసీలు, కంపారిజన్లు, కుళ్ళులు, కొట్టుకోవడాలు ఇవి ఉంటాయి. అదే కనుక శ్యామ ఉపాసన చేస్తే ఏమవుతుంది, ప్రేమ, ప్రతి దాంట్లోనూ దేవత లక్ష్యం. అంటే గౌరవించడం, గమ్ముని మాట్లాడకుండా, అంటే ఏంటి అంటే అవతల వాళ్ళని బాధ పెట్టే మాటలు మాట్లాడకుండా ఉండడం. ఎందుకు ఎమోషనల్ బ్యాలెన్స్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మనం ఎవరిని ఏం చేయలేము, ఏమనలేము. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే రాజశ్యామల దగ్గర నుంచి. అప్పుడు ఏమవుతుంది, నువ్వు నేను ఒకటే అనిపిస్తుంది. అప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చినా ఒకటే, నేను నీ దగ్గరికి వచ్చినా ఒకటే. ఆ స్థితి రావాలి మనకి. అది ఎప్పుడైతే వచ్చిందో ఇంక మనకి నేను ఎందుకు అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు ఎందుకు నా దగ్గరికి రారు, ఇలాంటి గొడవలు ఏమి లేవనుకోండి, అప్పుడు ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. సో ఆ స్థితిని మనకి రాజశ్యామల ఇస్తుంది. ఇవన్నీ ఒకేసారి చేస్తే ఏమవుతుందండి అంటారు, కట్టుకుని అన్నీ ఒకేసారి మీద పడ్డాయనుకో మనకి తట్టుకుని శక్తి లేదు కాబట్టి ఒక్కొక్క స్టెప్లో చేయించారు అంతే గురువులు. ఇదంతా ఒకేసారి చేయొచ్చు నిజం చెప్తే. కానీ ఇలా ఎందుకు పెట్టారు అంటే మనం అలా కనుక స్లోగా తీసుకుంటే అది వెళ్ళిపోయినట్టు మనకి తెలీదు, మనలో మార్పు కూడా
వస్తుంది. కాబట్టి ఇవన్నీ చాలా కంపల్సరీగా చేయాల్సింది. ఎందుకంటే వాళ్ళన్నీ అనుభవించిన తర్వాత మనకి ఇచ్చినవి కాబట్టి. అంతే. ఇంక ఈ మూడో ఆవిడ వారాహి. ఈ వారాహి ఏంటంటే ప్రతి మనిషికి ఉన్న మాంద్యం పేరు బుద్ధిమాంద్యం. ఏంటంటే వాళ్ళ బుద్ధి ఎప్పుడూ పనిచేయదు. సపోజ్ చూడండి, వర్షం వచ్చింది, గొడుగేసుకోవాలని అందరికీ తెలుసా తెలీదా? కానీ ఆ ఐడియా మనకి రావడానికి ఎంత టైం పడుతుంది అంటే ఒక్కొక్కసారి తెలియదు. ఒక రకంగా ఆలోచించినప్పుడు మేబీ ఆ వర్షంలో తడవాలని మనకి రాసి ఉండడం వల్ల మనకు ఐడియా రాలేదు అన్నది ఒకటైతే, రెండోది మనం తడిసాము అన్నది కూడా నిజమే కదా. సో ఎండలో మండిపోతున్నాం, అప్పుడు మనకు ఐడియా ఎందుకు రావటం లేదు అని అంటే అది మన బుద్ధిమాంద్యం. లేదా ఇంకోళ్ళని చూడండి, ఎవరి గురించైనా తప్పుగా ఆలోచిస్తూ ఉంటాం. అంటే చూడు వాళ్ళు ఇలా చేస్తారేమో అంటే వాళ్ళు చేశారో లేదో మనకు తెలియదు, అసలు మనమే అనేసుకుంటూ ఉంటాం. కానీ ఆ తర్వాత మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎందుకు చేశారో అర్థమైంది అనుకోండి, అప్పుడు మనం ఎంత తప్పుగా అనుకున్నామో కూడా మనకు అర్థమవుతుంది. కానీ అప్పుడు మనలో ఒక ఈగో ఉంటుంది, అది ఒప్పుకోలేకపోవడం, అది ఇంకో తప్పు. అయ్యో నేను పొరపాటున ఇలా అనుకున్నాను, ఇది కాదా ఇదయిందా అంటే యాక్షన్, ఆలోచన, మనం అనుకునేది ఈ మూడు ఒకటవ్వాలని రూల్ లేదు. కానీ ఆ బుద్ధిమాంద్యం మనకు ఉండడం వల్లే మనం ఏం చేస్తున్నాం, అవతల వాళ్ళందరినీ తప్పుగా అనుకుంటున్నాం. దానివల్ల మిగతా వాళ్ళు తప్పు రైటో పక్కన పెట్టేస్తే అందరికంటే ఎక్కువ దానికోసం స్ట్రగుల్ అవుతున్నది ఎవరు అని చూసుకుంటే మన మైండే. సో అందుకని ఆ బుద్ధిమాంద్యాన్ని పోగొట్టి అసలు ఈ సృష్టిలో ఏది నాకు కనిపించినా సరే దాని నుంచి నేను ఎంత గ్రాస్ప్ అంటే ఎంత జ్ఞానాన్ని గ్రాస్ప్ చేయగలను, అంతే తప్ప ఎంత బుద్ధిమాంద్యంగా ఉంటాను, వాళ్ళ గురించి ఎంత తక్కువగా అనుకుంటాను, ఇవన్నీ అసలు కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎప్పుడైతే అర్థమైందో మనకి, ఆ అర్థం అవడం వల్ల ఏం చేస్తాము అంటే కనిపించిన ప్రతి దాని నుంచి ఒక లెసన్ అంటే ఒక నాలెడ్జ్ అన్నదాన్ని మనం సంపాదిస్తాం. ఈ నాలెడ్జ్ అన్నది ఎప్పుడైతే మనకు వచ్చిందో మనం ఏమవుతున్నాము అంటే గొప్పగా, అంటే ఏంటి అంటే ఈ సృష్టి అంతా ఒకే తత్వము అన్నది అర్థమవుతుంది. ఆ సృష్టి అంతా ఒకే తత్వం అని ఎప్పుడు అర్థమైందో ప్రతి ఒక్క దానిలోంచి కూడా మనం అన్నిటినీ నేర్చుకుంటాం అన్నమాట. ఆ నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే దాన్నే ధీశక్తి అంటారు. ధీశక్తి అంటే అర్థం ఏమిటి అంటే మనకు ఆ విషయం గురించి తెలుసా తెలీదా అన్న దానికంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి నేనే అంటే మీకు ఆ నాలెడ్జ్ ఉంటే అది ఎవరిది అంటే ఆ ధీశక్తి ఉన్నవాడికి ఏంటంటే సృష్టిలో కనిపించిన ప్రతి దానిలో ఉన్న నాలెడ్జ్ వాడి దగ్గరికి వస్తుంది. అది వారాహి మనకిచ్చేది. అంతే. అది ఎప్పుడైతే వచ్చిందో అది మనకే తెలియక్కర్లే, మనమే చాలామంది ఏంటంటే ఏ పుస్తకం చదువుతారు, పుస్తకం చదివితే వచ్చే నాలెడ్జ్ని మీరు ఎక్స్ప్రెస్ చేయలేరు. నిజం చెప్తే మిమ్మల్ని మీరే చూసుకోండి. ఎప్పుడైనా ఓ రామాయణం చదివారనుకోండి, ఆ రామాయణంలో గొప్పదా కాదా రామాయణం అంటే, ఆ పురాణం గొప్పదా కాదా అంటే మీరేం చెప్తారు? చాలా గొప్పది అంతే కదా. అంటే ఏంటి, నేను గొప్పదా అన్నదాన్ని మీరేమన్నారు, చాలా గొప్పది అంటే ఏంటంటే అదొక గొప్ప చరిత్ర. అంత గొప్ప చరిత్ర చదివినప్పుడు మీరు ఆ చరిత్రని అందులో ఉన్నట్టు మీరు ఎక్స్ప్రెస్ చేయగలరా? మీ ఓన్ మీరు చెప్పడం మొదలు పెడితే ఎప్పుడైనా చెప్పలేరు. ఎందుకంటే మీ లోపల మీది ఇంకోటి ఉంటుంది, మీ ఓన్ నేచర్. ఆ నేచర్ ప్రకారం మీకేం అర్థమైందో అదే చెప్తారు. కానీ వారాహి ఉపాసన ఎప్పుడైతే చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది అంటే నేచరే మీ నేచర్ అయిపోతుంది. నేచర్ మీ నేచర్ ఎప్పుడైపోతుందో నేచర్లో ఉన్న ప్రతి జ్ఞానము మీకు సంబంధించింది. మీకు తెలియకుండా ఎక్కడ కనెక్ట్ అవుతుంది? ఆజ్ఞాచక్రంలో కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆవిడ ఆజ్ఞాచక్రంలో ఉండడం వల్ల ఎప్పుడైతే కనెక్ట్ అయిందో అక్కడి నుంచి మీ నోటి ద్వారా ఆ జ్ఞానం బయటకు వస్తుంది. మరి అది ఎవరైనా ఇవ్వగలరా మీకు? ఆవిడ తప్ప. అందుకే అమ్మ అంత గొప్పది. కాకపోతే ఇది మళ్ళీ లలిత అంటే కాదు, ఒక్కొక్క స్టెప్లో. ఇప్పుడు చూడండి, మీరు పుట్టారు, చిన్నప్పుడు కూడా మీ పేరు అదే. మీరు కొంచెం పెద్ద అయ్యారు కానీ బాలా అన్నారు. అప్పుడు మీరు కొంచెం పెద్ద అయ్యారు, అప్పుడు కూడా మీ పేరు ఇదే, మీ అమ్మ నాన్న పెట్టినప్పటి నుంచి. కానీ కౌమార దశ అన్నారు. మీరు ఇంకొంచెం పెద్ద అయ్యారు, యుక్త వయస్సు అన్నారు, ఇంకొంచెం పెద్ద అయ్యారు,
మిడిల్ ఏజ్ అన్నారు, ఇంకొంచెం పెద్ద అయ్యారు అంటే నడి వయసు అన్నారు, ఇంకొంచెం పెద్ద అయ్యారు వృద్ధురాలు అంటారు. కానీ అన్నింటిలో మీ పేరు అదేనా కదా? సో అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది, గణపతి, రాజశ్యామల, వారాహి, లలిత అంటున్నారు. ఇది ఒక్కొక్క స్టెప్లో మనలో వచ్చే మార్పుకి ఆ పేరు పెట్టారు అంతే. సపోజ్ మీరు చూస్తే గణపతి అంటే అర్థం ఏమిటి, గణాలన్నిటికీ అధిపతి అని. గణాలంటే చూడండి కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలుగు అంటే ఫిజికల్ బాడీకి అధిపతి అని చెప్తున్నారు. శ్యామ అంటే ఏంటి, వాయుతత్వం. అగరవత్తుల పొగ ఎలా అయితే వ్యాపిస్తుందో వాయువులాగా, అలా మీ గుండెని వ్యాపింపచేసేది శ్యామ అంటే ఎక్స్పాన్షన్. ఇంకా వారాహి అంటే చూడండి ఆ యొక్క లక్షణం. ఆవిడ ఏంటంటే అంత ఓర్పు సహనం ఉంటేనే ఈ భూమి అంతా ఒక్కటే, లేకపోతే ఈ లోకాలన్నీ ఒక్కటే, ఈ బ్రహ్మాండాలన్నీ ఒక్కటే అని మనకి తెలియచేసి, ఆ బ్రహ్మాండం ప్రతి ఒక్క దాంట్లోనూ మిమ్మల్ని ఎవరైతే కనెక్ట్ చేసి మీ యొక్క ఆ బుద్ధి ఏదైతే ఉందో ఆ దృష్టిలోపం అన్న దాన్ని పోగొట్టి మీలో ఆ ధీశక్తి అంటే ఏం లేదు. మీరు గాయత్రి మంత్రం చదివినప్పుడు కూడా ధియో యోనః ప్రచోదయాత్ అంటే అర్థం ఏమిటి అంటే ఆ యొక్క దీన్ని మొత్తం ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అంతటితోనూ కలిపేస్తుంది. అప్పుడు ఆ టైం ప్రకారం అదే వచ్చేస్తుంది మీ నోట్లో, మీరేం అనుకోక్కర్లేదు దాని గురించి. సో అది ఎవరైతే ఇస్తారో అది వారాహి. అర్థమైందా? అప్పుడు అది అక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఇంకా లలిత అన్నది ఏంటి అంటే సహస్రార, అదే దాన్ని ఏమంటారంటే ఇంకా పూర్తి మెచ్యూరిటీ. అంటే ఇంకా అక్కడ మనకు వచ్చేదాన్ని ఏమంటారు అంటే ఒక మూర్తి భవించిన గొప్పతనం. అదేమిటి, అహం. దేవత అంటే ఏంటో కాదు, మొత్తం అంతా దేవతే. దేవత తప్ప ఇంకేమీ లేదు, అదే మయం. అంటే ప్రతి దాంట్లోనూ ఆ దైవత్వాన్ని చూడడం అన్నది లలిత నేర్పిస్తుంది. ఎప్పుడైతే అన్నిటిలోనూ దైవమే, ఇంకేమీ లేదు అసలు. అంటే చూడండి ఇక్కడ ఏంటి ఫైనల్గా ఏం నేర్చుకుంటారు అని అంటారు, మంత్రాణం మాతృకాం దేవి. మీరు మంత్రం చదువుతున్నారు, అది పురుష మంత్రం, స్త్రీ మంత్రం, రౌద్ర మంత్రం, శాంత మంత్రం ఏమీ లేదు. ఏ మంత్రం చదివినా సరే అమ్మల రూపంలో వస్తుందిట మాతృకాం దేవి. ఏమన్నారు, ఆ మాతృకాదేవి ఎప్పుడైతే వచ్చిందో శబ్దానాం జ్ఞాన రూపిణి, స్లోగా అది అమ్మలా ఎప్పుడైతే అమ్మ శక్తి మీ లోపలికి వస్తుందో మీలో ఉన్న ఎమోషన్స్ని కామ్ చేస్తుంది. ఎప్పుడైతే కామ్ అవుతున్నాయో చాలామంది ఏంటంటే అయ్యో నాకు పలకడం రాదండి అందుకు చదవను అంటారు. ఆ అమ్మ యొక్క శక్తి మీ లోపలికి వస్తే మాత్రమే మీరు కరెక్ట్గా పలకగలరు ఆ మంత్రాన్ని కూడా. అంటే సుశబ్దంబుల్, అందుకే సరస్వతీదేవిని అంటారు సుశబ్దంబుల్ శోభిల్లం బల్కు నాదువాక్కునన్ సంప్రీతిం జగన్మోహిని పుల్ల. ఎందుకు తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతన్ భూనితిన్ అంటే నువ్వే నిన్ను తలుచుకునే నేను మొదలుపెట్టాను. నువ్వు చేయాల్సింది ఏంటి అంటే నా నోట్లోంచి మంచి శబ్దాలని పంపు. ఆ మంచి శబ్దాలను ఎలా పంపుతుంది చూడండి. ఆ మాతృక యొక్క శక్తి ఎప్పుడైతే, అంటే తల్లి యొక్క శక్తి ఎప్పుడైతే మీరు మంత్రం చదవడం ద్వారా మీ లోపలికి వస్తుందో ఆటోమేటిక్గా మీరు మాట్లాడే ప్రతి మాట శబ్దం ఎలా వస్తుంది అంటే చక్కగా మంచిగా, అంటే ఏంటంటే సుశబ్దం, మంచి శబ్దం. అంటే మీరు పలకాల్సిన విధంగా మీరు పలకాలనుకుంటే పలకలేరు, ఆవిడ శక్తి మీ లోపలికి వస్తే మాత్రమే పలకగలరు అని చెప్తున్నారు. జ్ఞానానాం చిన్మయాతీత అంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ శబ్దం కరెక్ట్గా పలకడం మొదలెడతారో ఆటోమేటిక్గా నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్లో ఏమొస్తుందండి అంటే 24/7 ఎంత ఆనందంగా ఉండొచ్చో వస్తుంది. అంటే చూడు వీళ్ళు సరిగ్గా లేరు, వాళ్ళు సరిగ్గా లేరు, నా జీవితం సరిగ్గా లేదని ఎప్పుడు ఏడుస్తూ ఉంటానా, వీటన్నిటినీ నేను కరెక్ట్గా పెట్టుకుని నాకు ఇచ్చిన ఆ దైవ మంత్రంతో నేను స్టాండ్ అయి ఉంటాను. అది జ్ఞానానాం చిన్మయతి. ఎప్పుడైతే ప్రతి దాంట్లో నవ్వుగా ఆనందంగా చేస్తున్నావో అప్పుడు ఏమొస్తుందిట, శూన్యానాం శూన్య సాక్షిని అంటే ఏమీ లేదని తెలుస్తుందిట. అది లలిత ఉపాసనలో అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏమీ లేదు, ఉన్నదంతా శూన్యమే. మనం ఏదో ఉందనుకుని వెళ్తున్నాం అంతే, దాన్నే ఖాళీ అని పిలుస్తారు. ఖాళీ అంటే అర్థం ఏమిటంటే మొత్తం అంతా ఎంప్టీనెస్, అంటే ఏమీ లేదు. మనమే ఏదో ఉందనుకుని అందరితోనూ గొడవ పడుతున్నాం, బాధపడుతున్నాం, ఏడుస్తున్నాం, భయపడుతున్నాం, ఇచ్చేస్తాం. ఏమీ లేదు, అంతా శూన్యమే.
అది తెలిసే స్థితి ఎక్కడొస్తుంది అంటే లలితా ఉపాసనలో వస్తుంది. అందుకని గురువులు ఈ విధంగా 4 స్టెప్పులు పెట్టారు. ఆ 4 స్టెప్పుల్లో పెట్టడం యొక్క గొప్పతనం కూడా ఏంటి అంటే తన పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళ వెనకాల వచ్చే జనరేషన్స్ ఏవి కూడా వాళ్ళు కష్టపడినంత కష్టపడకూడదు, చాలా సులభంగా ఈ ఉపాసన చేయాలి అని. అందుకని చూడండి, గణపతి ఉపాసనకు వచ్చేసరికి 1 గంట మాత్రమే మొత్తం అన్నీ కలిపి, శ్యామకు వచ్చేసరికి 1 గంటన్నర. అంటే కూడా మన బాడీని కూడా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు, కూర్చోవడం ఉపాసన చేయడం. అది కూడా నేను చేయలేను అంటే ఇంకెవరు ఏం చేయలేరు. నా ఎమోషన్స్తో నేనే ఉంటాను, నా భయాలతో నేనే ఉంటాను, నా ఇన్సెక్యూరిటీలతో నేనే ఉంటాను. అవన్నీ తెలియకుండా పోవడం కోసమే ఈ స్టెప్స్ పెట్టారు. లేకపోతే మానవుడిలో చాలా చెడ్డ లక్షణం ఏంటంటే క్యూరియాసిటీ. ఏంటంటే నాకేం చేస్తున్నారు అన్న దానికంటే పక్క వాళ్ళకి ఏం చేస్తున్నారు అన్నది తెలుసుకోవడం ఇష్టం. అవి పోవాలి. అవి ఉన్నంతసేపు మనం దేవతకి దూరంగానే ఉంటాం. ఎమోషన్గా ఎప్పుడైతే మాట్లాడుతున్నామో అప్పుడు దేవతతో ఉండం. సో ఇవన్నీ ఒకేసారి పోగొట్టుకోవాల్సి వస్తే తట్టుకునే స్థితి పిల్లలకు ఉండదు. జనరల్గా ఏంటంటే ఎక్కువ కష్టపడాలంటే వదిలేసి వెళ్ళిపోతారు. అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే స్టెప్ వైజ్ మేనర్లో కొంచెం క్లీన్ చేసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ గణపతి కొంచెం పట్టుకోవడం నేర్పిస్తాడు. శ్యామ ఏం చేస్తుంది, ఇంక పట్టుకోవడం కాదు అతుక్కుపోవడం నేర్పిస్తుంది. అంటే ఇంకా అది హనీ బీ అనమాట. అది ఆ బీ నుంచి ఇంక లేవడం ఉండదు. ఎప్పుడైతే ఆవిడ అది నేర్పించిందో వారాహి పూర్తి తత్వం చెప్పిన తర్వాత ఇంకా లలిత దగ్గరికి కంపల్సరీ వెళ్తారు వాళ్ళు. ఎందుకు అని అంటే ఆ తత్వంలోనే మొత్తం అంతా ఉంది కాబట్టి ఈ సృష్టి అంతా నేనే ఉన్నాను, సృష్టి మొత్తం నా లోపలే ఉంది. అది ఎప్పుడు అర్థమైందో ఈ ఫస్ట్ అన్నిటికంటే బుద్ధిమాన్యం పోయిందో దానివల్ల ఏంటి అంటే కరెక్ట్గా అర్థం చేసుకోవడం మొదలెడతాం పరిస్థితిని. అది అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత లలిత అమ్మవారిని అర్థం చేసుకోవడం ఈజీ. ఎందువల్ల అంటే అది చాలా గొప్ప విద్య కాబట్టి ఆ గొప్ప విద్యకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం గొప్పగా ఉండాలి కాబట్టి, ఎందుకంటే గ్రేట్ని చూడాలంటే మీరు కూడా గ్రేట్ అవ్వాలి కాబట్టి ఆ గ్రేట్ అయ్యే వరకు ఈ సాధనలు చేసుకోమని చెప్పేసి ఇది ఒక్కొక్కటి. అందుకే ఎప్పుడైనా సరే పీఠానికి వస్తే 44 రోజులు చేయాలా 50 రోజులు చేయాలా ఇది కాదు, ఫస్ట్ మీరు మారే వరకు చేయాలి, ఆ మార్పు వచ్చే వరకు చేయాలి అంతే. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముఖ్య ఉద్దేశమే ఆ మార్పు రావడం. చాలా బాగా చెప్పారమ్మా.